ప్రైజ్ ద లార్డ్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 244 కీర్తన. పరిశుద్ధాత్ముడా దేవా, ప్రభువా నీ కరుణామా పైన వర్షించుమయ్యా. వరుడా నీ భక్తుల మనమూలనాత్మల బలపర్చి రక్షించి మరి స్వస్తి నిడుమయ్యా. పరిశుద్ధాత్ముడా దేవా, ప్రభువా నీ కరుణామా పైన వర్షించుమయ్యా. బలమౌ నీ వెలుగుచే బలుదేశ భాషల ప్రజల కందర కైక్యము గలిగించి విశ్వాస మునవారిను నాగూర్చి వెలయుచుండెడు నీకే వినతుల్ సల్పుదుమయ్యా. పరిశుద్ధాత్ముడా దేవా, ప్రభువా నీ కరుణామా పైన వర్షించుమయ్యా. బలమౌ దుర్గమా మిగుల పావన బగు వెలుగా, ప్రభువా దేవుని జ్ఞానము కలిగించి మది తోడ విలువం తండ్రి అంచు వెలుగు సత్యము నౌని బలవాక్యమిడు మాకు. పరిశుద్ధాత్ముడా దేవా, ప్రభువా నీ కరుణామా పైన వర్షించుమయ్యా. కీర్తనల గ్రంథము నుండి 81వ కీర్తన. ఆసాపు కీర్తన. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుముదాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికిని నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతిశ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఆమెన్.